హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన రెసిపీ జంతుకులండి. ఈరోజు మన కిచెన్‌లో కరకరలాడే జంతుకులు లేదా మురుకులు పిండి వంటను చూపించబోతున్నానండి. ఈ జంతుకలు క్రిస్పీగా, గుల్లగా, మంచి రుచిగా రావాలంటే నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. జంతికలు కరకరలాడుతూ మంచి రుచిగా వస్తాయి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. జంతికలలో వాము తప్పకుండా వేసుకోవాలండి. వాము వేసేటప్పుడు కొంచెం నలుపుకొని వేసుకోవాలి. పిండి మొత్తాన్ని కారం, సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసే విధంగా వాటర్ కొంచెం పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచిన తరువాత జంతికల గొట్టానికి పిండి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జంతికల గొట్టంలోకి ఫిల్ చేసుకొని మూత పెట్టుకోవాలి. జంతికలు వేసుకోవటానికి చిల్లులు గరిటె తీసుకొని మనం వేసుకున్న జంతికలు అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ గరిటెపై జంతికలు సులభంగా వేసుకోవచ్చండి. లేదా తడిపి బాగా పిండిన ఒక క్లాత్పై ఈ విధంగా వేసుకున్న జంతికలను సులభంగా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక పక్క ఫ్రై అయిన తరువాత గరిటెతో మరొక పక్క తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ జంతికలు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బబుల్స్ ఆగిపోయాయి అంటే జంతికలు వేగినట్లే. ఇప్పుడు జంతికలను గరిటె సహాయంతో ప్లేట్లోకి తీసుకోవటమే. మరొక వీడియోలో మరలా కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.